ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 780వ నామం, 5 అక్షరాల నామం విశ్వతోముఖి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం విశ్వతోముఖ్యై నమః అని చెప్పుకోవాలి. విశ్వమునందరి అన్ని వైపులా ముఖస్వరూపము కలిగినటువంటి తల్లి అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే విశ్వమంతా ముఖము కలది. ఈ విశ్వశబ్దానికి సమస్తం అనే అర్థం ఉంది. అన్ని వైపులా ముఖం ఉన్న తల్లి అని చెప్పి మనం దీనికి అర్థంగా చెప్పుకోవాలి. సర్వజ్ఞురాలు అమ్మ యొక్క జ్ఞానం సంపూర్ణం, అన్ని వైపుల నుంచి గ్రహించగలగడం సర్వతోముఖం. విశ్వతశ్చక్షురత విశ్వతోముఖం అని వేదం చెప్తోంది. నమ పురస్తాత్ నమ పృష్ఠతస్తే అని అర్జునుడు కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూస్తూ ప్రార్థించాడు. గీతలో విశ్వరూప సందర్శన యోగంలో ఈ శ్లోకం వస్తుంది. నీకు ముందు నమస్కారం, వెనక నమస్కారం, పక్కలకు నమస్కారం, పైన నమస్కారం, కింద నమస్కారం, ఎటు నమస్కారం పెట్టినా నువ్వు చూస్తావయ్యా. విశ్వరూప వర్ణన దగ్గరే విశ్వతోముఖతత్వం చెప్పబడుతోంది. నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకటి. విరాట్ రూపా దగ్గర విశ్వతోముఖి చెప్పడంలో ఔచిత్యం ఇదే. అమ్మ ఎటువైపు నుంచైనా చూడగలదు, వినగలదు, గ్రహించగలదు, పలుకగలదు. ఇది ముఖలక్షణం. అంత సంపూర్ణమైనటువంటి అనంత జ్ఞానస్వరూపిణి విరాట్ రూప, విశ్వతోముఖి. ఈ మధ్యలో విరజా అనే నామాన్ని చేర్చారు. ఎందుకు? త్రిగుణాత్మకమైనటువంటి విశ్వమంతా అమ్మవారి స్వరూపమైనప్పుడు ఆవిడికి గుణాలు ఉంటాయా? కానీ ఆ తల్లికి త్రిగుణాలు ఏవి అంటావు? ఈ ప్రపంచ వికారాలు ఏవి కూడా అమ్మ చైతన్యాన్ని తాకలేవు. అదే విరజ. ప్రపంచమంతా అమ్మవారు అంటూనే ఉన్నాం. శుద్ధ స్వరూపాన్ని చూపించడంలో ప్రపంచంగా అమ్మవారిని చూస్తూ ప్రపంచాతీతంగా ఎలా అమ్మని స్మరించాలో చెప్పబడుతున్న నామమే విశ్వతోముఖి. దీన్ని వసిన్యాది వాగ్దేవులు అత్యద్భుతంగా వర్ణించారు. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వతోముఖ్యాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.